ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా కేడి జీడి అని పేర్లు వింటుంటే నాకు నీ సీడీలు గుర్తొస్తున్నాయి బావా. నోరు మూసుకోరా. మీరు మాస్కులు రిమూవ్ చేయండి. హోమ్ మినిస్టర్ గారు అడుగుతున్నారు కదా, మాస్కులు రిమూవ్ చేయండి, మాస్కులు రిమూవ్ చేయండి, మాస్కులు రిమూవ్ చేయండి, మాస్కులు రిమూవ్ చేయండి. నాకు కోల్డ్ అండ్ కాఫ్ ఉంది సార్. మాస్క్ రిమూవ్ చేస్తే నాన్ స్టాప్ గా దగ్గొస్తుంది. మాతో పాటు మీ అందరికి కూడా ఇబ్బంది అవుతుంది సార్. అవును సార్, సేమ్ ప్రాబ్లం. సరే సరే, చెప్పింది గుర్తుందిగా ఆఫీసర్స్? Yes, sir. ఇంకో ముఖ్యమైన విషయం, మన పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీలో ఉండి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు వచ్చే జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా మన సానుభూతిని తెలియజేద్దాం, ప్రోత్సాహకాలను అందిద్దాం. అలాగే డ్యూటీలో భాగంగా ఎక్కువగా ప్రజల మన్ననలు పొందిన పోలీస్ ఆఫీసర్స్కి రివార్డులు, అవార్డులు అందిద్దాం. ఇవన్నీ మిమ్మల్ని బొక్కలో వేయకుండా ఉండటానికే కదా బావా. నువ్వు ఇలాగే వాగుతుంటే నేను వెళ్ళేటప్పుడు నా కాన్వాయ్ రోడ్డు మీద వెళ్ళదు, నీ బాడీ మీద వెళ్తుంది. సారీ బావా. ఒకసారి నేను ఈ రూమ్ చూడొచ్చా? మధుకర్ గారిని ఒకసారి ఎప్పుడో కలిసినట్టు గుర్తు. పురాతన వస్తువుల మీద ఆయనకున్న నాలెడ్జ్ నన్ను చాలా ఆకట్టుకునేది. ఈ సంవత్సరం అవార్డులకి, రివార్డులకి అర్హత ఉన్న అభ్యర్థుల గురించి చెప్పమంటే మీరైతే ఎవరికి అవార్డు ఇస్తారో ఒక్కొక్కరు చెప్పండి. నేనైతే నా పేరే ప్రకటించుకుంటాను సార్. నాకు డ్యూటీ అంటే ప్రాణం. యూనిఫామ్లో ఉంటే నాకు నేనే సింహంలా కనిపిస్తాను సార్. అయితే కనిపించిన 4 సింహం ఇతనే అనుకుంటా బావా. ఈయన పేరు శివమణి సార్. ప్రజల్లో ఈయనకి హీరో ఇమేజ్ ఉంది సార్. ఫ్రెండ్లీ పోలీస్ అని పేరుంది సార్. నాలాంటి వాళ్ళకి ఆయన రోల్ మోడల్ సార్. ఆ రిమోట్ ఇలా ఇవ్వు. ఇది ఆ సిఐ కావ్యలాగుంది. ఏంటి బావా, ఫోటో చూడగానే గుండె జారినట్టుంది. ఈవిడెప్పుడో చనిపోయింది కదా? చనిపోలేదు సార్, చంపేశారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.